నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అండ్ సయాటికా గురించి. సో వీటికి సంబంధించి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. నమస్కారం అండి. సో బ్యాక్ పెయిన్ అనేది మేజర్ ఇష్యూగా అందరూ కన్సిడర్ చేస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్ బ్యాక్ పెయిన్ అనేది ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అసలు ఏంటి బ్యాక్ పెయిన్కి మెయిన్ రూట్ కాజ్? ఒకటండి, అవర్ బాడీ ఈజ్ డిజైన్డ్ టు హీల్, ఫస్ట్ గివ్ ఇట్ ఎ ఛాన్స్ బిఫోర్ గోయింగ్ ఆన్ టు సర్జరీ అని ఒక కొటేషన్ ఉంది. అంటే ఈ మధ్య కాలంలో బ్యాక్ పెయిన్ రాగానే వెంటనే వెళ్ళిపోయి సర్జరీలు చేయించుకోవడం చాలా ఫ్యాషనబుల్ స్టేట్మెంట్ లాగా అయిపోయింది. చాలా తొందరగా నొప్పి తగ్గించుకోవాలనే కాంక్షలో వెళ్ళిపోయి సర్జరీలు చేయించుకుంటున్నారు. కానీ మన బాడీ ఏంటంటే అది ఒక స్పెసిఫిక్ డిజైన్ లాగా ఉంటుంది. ఆ డిజైన్లో నయమయ్యే గుణము ప్రధానంగా కలిగి ఉంటుంది. సో ఆ నయమయ్యే గుణానికి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? మనం రీఅలైన్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్ని, మన రీఅలైన్ చేసుకోవాలి మన డైట్ని, మన ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని, మన పోస్చర్ని, వీటన్నిటినీ మనం రీఅలైన్ ఫస్ట్ చేసుకొని అప్పుడు కూడా తగ్గకపోతే, ఆయుర్వేదం లాంటి ట్రీట్మెంట్స్ తీసుకొని కూడా తగ్గకపోతే, లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్ లేదా వార్నింగ్ సైన్స్ లాంటివి కనబడితే అప్పుడు సర్జరీ వైపు మొగ్గు చూపాలి లేదా సర్జరీ వైపు వెళ్ళాలి. అంతేకాని సర్జరీనే ఫస్ట్ సొల్యూషన్ అనుకొని సర్జరీ ద్వారా నొప్పి తగ్గిపోతుంది అని వెళ్ళిపోయి సర్జరీలు చేయించుకోవడం మంచిది కాదు. ఎందుకంటే దాంట్లో చాలా కాంప్లికేషన్స్ దాగి ఉంటాయి. ఆయుర్వేదంలో, ముఖ్యంగా వర్ధన్ ఆయుర్వేదాలో మేము ఇప్పటికీ 9 లక్షల మందికి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. సో ఇక్కడ కారణాలకు మనం వచ్చినట్లయితే బోలెడన్ని కారణాలు ఉన్నాయి బ్యాక్ పెయిన్ రావడానికి. ఒకటి, వెయిట్ గెయిన్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. దెబ్బలు తగలడం అంటే ఇంజురీస్ వల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు. లేదా హైడ్రేషన్ సరిగా లేకపోతే, నీళ్లు సరిగా తాగకపోతే, ఫ్లూయిడ్ మెటబాలిజం సరిగా లేకపోతే బ్యాక్ పెయిన్ రావచ్చు. లేదా మీ పోస్చర్ బాగాలేకపోతే, డైటరీ హ్యాబిట్స్ బాగాలేకపోతే కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, బ్యాక్ పెయిన్ ఉన్న మనుషుల్లో ఫస్ట్ ఇనిషియల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది, అండ్ తర్వాత లేటర్ ఆ సిమ్టమ్స్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే రెడ్ సైన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఏ డిసీజ్కి సంబంధించి అయినా. సో దీనికి ఎలా అంటే మనము ఫస్ట్ నెక్ పెయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఓన్లీ సింపుల్ నెక్ పెయిన్ లాగా కనబడుతూ ఉంటుంది. అంటే ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్ మాత్రమే కనబడుతుంది. నెక్ పెయిన్లో మనం తీసుకుంటే మెయిన్ సిమ్టమ్స్, మార్జినల్ సిమ్టమ్స్, ఇన్ఎక్స్ప్లికబుల్ సిమ్టమ్స్ అని 3 రకాల సిమ్టమ్స్ కనబడతాయి. మెయిన్ సిమ్టమ్స్లో వచ్చేసరికి నొప్పి, అందరికీ నొప్పి ఉండాలని రూల్ లేదండి. ఇక్కడ మెయిన్గా మెడలో నొప్పి ఉంటుంది, కొంతమందికి భుజంలో నొప్పి ఉంటుంది, కొంతమందికి ఇక్కడ నొప్పి ఉంటుంది, ఈ చేతిలో రిస్ట్ దగ్గర నొప్పి ఉంటుంది, 3 ఏళ్ళు 2 ఏళ్ళకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు కూడా కలగవచ్చు. కొంతమందికి చెస్ట్లో పెయిన్ కనబడుతుంది, సివియర్ టు సివియర్ చెస్ట్ పెయిన్ వస్తుంది, కార్డియాలజిస్ట్ చుట్టూ వెళ్ళాల్సి వస్తుంది, కార్డియాలజీ ప్రొఫైల్ అంతా కూడా నార్మల్ అని వస్తుంది, లాస్ట్కి C5 C6 కంప్రెషన్ అని తేలుతుంది. అసిడిటీ, వామిటింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ ఎక్కువగా కనబడతాయి. హెడ్ఏక్స్, తీవ్రమైనటువంటి మైగ్రెయిన్స్, మాటిమాటికి వచ్చేటువంటి హెడ్ఏక్స్ కూడా బాధ పెడుతూ ఉంటాయి సర్వైకల్ కంప్రెషన్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ అండ్ వర్టిగో లాంటి కండిషన్ కూడా కనబడుతుంది. అంటే తలంతా తిరిగిపోయేటువంటి వర్టిగో అంటాం. సో నెక్ పెయిన్ కనుక వస్తే దాన్ని అలక్ష్యం చేస్తే ఈ లక్షణాలన్నీ కనబడవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిదానార్థకర వ్యాధులు అని అంటాం ఆయుర్వేదంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హెడేక్ ఉంది ఆర్ మైగ్రేన్ ఉంది. మైగ్రేన్ సపరేట్గా ఒక వ్యాధి, నెక్ పెయిన్ సపరేట్గా ఒక వ్యాధి. ఆ నెక్ పెయిన్ వల్ల ఆ ఇంకొక వ్యాధిని కూడా ట్రిగ్గర్ చేసేటువంటి స్వభావం వీటికి ఉంటుంది. కాబట్టి నెక్ పెయిన్ అని అన్నప్పుడు దాంట్లో 26 లక్షణాలు కనబడ్డప్పుడు 26 రకాల వ్యాధులలాగా కూడా అది మేనిఫెస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. పక్షవాతం వచ్చేదానికి కాంప్లికేషన్స్ వస్తాయి, చేతులన్నీ ఎండిపోయేటువంటి మోటార్ న్యూరాన్ డిసీజ్ దాకా కూడా కాంప్లికేషన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్ పెయిన్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఒకటండి, అంటే పేషెంట్ రాగానే ఆయుర్వేదంలో ముఖ్యంగా మా దగ్గర చేసేది ఏంటంటే ఫస్ట్ బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ని మేము ఐడెంటిఫై చేస్తాం. అంటే శరీర ధర్మం అంటాము, ప్రకృతి అంటాం.
ఫస్ట్ ప్రకృతిని అసెస్ చేస్తాం. ఇతర వైద్య విధానాలకి మనకి తేడా ఏంటి అంటే, ఇతర వైద్య విధానాలలో ఎంఆర్ఐకి ఎక్స్రేకి ట్రీట్మెంట్ జరుగుతుందే కానీ పర్సన్కి యాజ్ ఏ పర్సన్కి ట్రీట్మెంట్ జరగట్లే. ఇక్కడ ఆయుర్వేదంలోకి వచ్చేసరికి ముఖ్యంగా మా దగ్గర ఈ బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. దీంట్లో 7 రకాల ప్రకృతులు ఉంటాయి. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, వాత పిత్త ప్రకృతి, పిత్త కఫ ప్రకృతి, కఫవాత ప్రకృతి, సమ ప్రకృతి అని ఉంటాయి. దీంట్లో ఏ ప్రకృతికి చెందినవాడు అనేది ఐడెంటిఫై చేస్తాం. రెండోది వ్యాధి తీవ్రత ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేది ఐడెంటిఫై చేస్తాం. దాని తర్వాత ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో 4 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ థెరపీస్ అంటే బాహ్య చికిత్సలు అంటాం. ఆయనకి మసాజ్డ్ బేస్ థెరపీస్ అవసరమా, ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతులు అవసరమా, అవసరమైతే ఎన్ని రోజులు అవసరం, 10 రోజులు అవసరమా, 18 రోజులు, 28 రోజులు, 45 రోజుల కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు ఎప్పుడు అవసరమో అనేది డిసైడ్ చేస్తాం. మూడోది దీంట్లో రెండో రకమైన ట్రీట్మెంట్ ఆభ్యంతర చికిత్స అంటే లోపలికి తీసుకునేటువంటి మందులు. ఆ మందులు కూడా 4 నెలల నుంచి 6 నెలలు అవసరమా, మోర్ దాన్ 6 months అవసరమా అనేది పేషెంట్ సివియారిటీని బట్టి చెప్పేస్తాం. మూడోది ఆహారపు అలవాట్లు మార్చుకోమని చెప్తాం, పథ్యం పాటించాలి అని చెప్తాం. నాలుగోది మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఎందుకంటే లైఫ్ స్టైల్ మూల కారణం అని చెప్తాం. ఆ లైఫ్ స్టైల్ని రీఅలైన్ చేసుకుంటే ఆటోమేటికలీ స్పైనల్ సర్జరీల దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అందుకే అండి లైఫ్ స్టైల్ మీకు ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో 4 రకాలు చెప్పాను. ఎక్స్టర్నల్ థెరపీ, ఇంటర్నల్ థెరపీ, డైట్ అండ్ లైఫ్ స్టైల్ అనేది. మనం లైఫ్ స్టైల్ కనుక మార్చుకోకుండా ఓన్లీ ట్రీట్మెంట్స్ తీసుకొని వెళ్ళిపోయాము అని అనుకోండి, సింపుల్ అండి. మన బ్యాక్లో 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి. వీటన్నిటి పనితనం, పటుత్వం సరిగ్గా ఉంటేనే ఇన్ యూనిసాన్ పనిచేసినప్పుడే మన స్పైన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్క మజిల్ వీక్ అయినా, ఒక్క మజిల్లో తేడా వచ్చినా అది వెన్నునొప్పిగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. వెనకాలన్న ఆ కండరాలని మనం బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తే, అంటే స్పైనల్ ఎక్సర్సైజెస్ మనం కరెక్ట్గా చేస్తే, నొప్పి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ పాటిస్తే, ఆహారపు అలవాట్లు పాటిస్తే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. నా దగ్గర 25 సంవత్సరాల కింద వచ్చిన పేషెంట్స్ ఇప్పటికీ ఇంకొక 1500 మందిని పంపించారే కానీ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ అదే నొప్పితో వాపసు వచ్చిన వాళ్ళు లేరు. అలా చాలామంది పేషెంట్స్కి రూట్ కాజ్ ఎవాల్యుయేషన్ చేశాక, కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాక, ముళ్ళును తీసేశాక వాళ్ళు ఏం చేయాలి అనేది దిశానిర్దేశం చేసినట్లయితే వాళ్ళ పాత్ని ఫాలో చేస్తే ఎప్పటికీ మళ్ళీ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. కొన్నిసార్లు వస్తుంది, ఎప్పుడు మళ్ళీ కింద పడి దెబ్బ తగిలి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ను ఎదుర్కొన్నప్పుడు అప్పుడు కంపల్సరీగా బ్యాక్ పెయిన్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నాకు ఎలాగ వస్తుందో నా పేషెంట్స్ కూడా అలాగే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కేసెస్ గురించి అంటున్నారు మీరు? అవునండి. నార్మల్గా వచ్చే పేషెంట్స్కి మాత్రం ఒకసారి మనము లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకున్నాము, డైట్ కరెక్ట్ చేసుకున్నాము, దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నాము, లేదు సింపుల్గా రోజుకు ఒక 15 నిమిషాలు మన స్పైన్ కోసం ఎక్సర్సైజెస్ చేస్తున్నాము, దెన్ యూ విల్ నాట్ బీ సఫరింగ్ విత్ బ్యాక్ పెయిన్ అగైన్. ఓకే, సో డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు నెక్ పెయిన్ వల్ల కూడా హెడ్ఏక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని. సో మైగ్రేన్ హెడ్ఏక్ అండ్ నెక్ పెయిన్ హెడ్ఏక్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు అంటారు? ఒకటండి, అంటే రెక్టిఫికేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మైగ్రేన్లో కఫాధిక్యం ఎక్కువగా ఉంటుంది, అంటే కఫం ఎక్కువగా పేరుకొని పోతుంది. ఇక్కడ సింపుల్గా ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. మైగ్రేన్ ఈజ్ నాట్ ఏ హెడేక్ విచ్ కమ్స్ ఆన్ ద హెడ్, రూట్ కాజ్ ఈజ్ సమ్వేర్ ఎల్స్. రూట్ కాజ్ మీ స్టమక్లో ఉంటుంది, పక్వాశయంలో, ఆమాశయంలో ఉంటుంది. అక్కడ కఫం ఎక్కువగా పేరుకోవడం వల్ల మీకు హెడ్ఏక్ అనేది వస్తూ ఉంటుంది. సో రూట్ కాజ్ ఎలిమినేషన్ థెరపీ అనేది మనం చేసినప్పుడు విరేచన కర్మ అని ఆయుర్వేదంలో చేస్తాము. ఆ విరేచనం చేసినప్పుడు ఆటోమేటికల్లీ మీకు మైగ్రేన్ హెడ్ఏక్స్ తగ్గిపోతాయి. సో నెక్ పెయిన్ మాత్రము రూట్ కాజ్ ఇక్కడ ఉంటుంది, అంటే నెక్లో కంప్రెషన్ అయినప్పుడు ఆ నర్వ్ ఫేషియల్ నర్వ్ లాగా వచ్చేసి కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి, ఈ దవడకి వచ్చేటువంటి నర్వ్ ఇరిటేట్ అవుతుంది. కాబట్టి మీకు కణతల్లో కూడా మీకు నర్వ్ వస్తుంది. అక్కడ వచ్చినట్టు అక్కడ కంప్రెషన్ ఏర్పడ్డప్పుడు అక్కడ సివియర్ టు సివియర్ మైగ్రేన్ హెడేక్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్పైనల్ ట్రీట్మెంట్ అవసరము. వాతపిత్త కఫాలలో ఏ దోషాలలో తేడా వచ్చిందో ఆ దోషాలని నార్మల్ చేసుకోవడం అవసరము. అండ్ దోషాలు, ధాతువులలో చేంజెస్ని మనం నార్మలైజ్ చేసినప్పుడే రూట్ కాజ్ ఎలిమినేషన్ అనేది జరుగుతుందండి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనగానే ఇనిషియల్లీ ఇంట్లో అందరూ సెల్ఫ్ మెడికేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. బట్ లేటర్ అది లాంగ్ పీరియడ్లో అయితే మంచిది కాదని కూడా అందరికి తెలిసిన విషయం, బట్ స్టిల్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కొందరు. వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చేవాడు,
అంటే లాస్ట్లో వచ్చాడు, బాగా సివియర్ బ్యాక్ పెయిన్ అయిపోయాక ఆయనకి రూట్ కాజ్ అడిగితే రోజు నేను నొప్పితో బాధపడేవాడిని అండి, అల్ట్రాసెట్ ట్యాబ్లెట్ లాంటిది వేసుకుంటూ ఉండేవాడిని. అలా 6 నెలలు వేసుకున్నాను. తర్వాత నా సీరం క్రియాటిన్ చెక్ చేస్తే, నా కిడ్నీలు చెక్ చేస్తే కిడ్నీ ఫంక్షనాలిటీ తగ్గింది అని చెప్పి ఆ స్టేజ్ దాకా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే మనం అనుకుంటాం చాలా సింపుల్ పారాసిటమాల్ ట్యాబ్లెటే, చాలా సింపుల్ ట్యాబ్లెటే అని. ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా ఇట్ ఈస్ ఎ కెమికల్. దానికి పవర్ ఉంది, ఒక పని చేస్తుంది అని అంటే దానికి ఆపోజిట్ పనులు కూడా కంపల్సరీగా చేయాలి. న్యూటన్స్ థర్డ్ లా అదే చెప్తుంది కదండి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ షుడ్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో మనం తీసుకునే మెడిసిన్కి ఎఫెక్ట్ ఎంత ఉంటుందో సైడ్ ఎఫెక్ట్ కూడా అంతే ఉంటుంది. అలా పెయిన్ కిల్లర్స్ తీసుకున్నారనుకోండి, అల్సర్స్ వస్తాయి, లోపల ఐబిఎస్ ఐబిడి లాంటి కండిషన్స్ వస్తాయి, రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మజ్జుతనం కలుగుతుంది, నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదే ఆయుర్వేదంలో ఎందుకు మరి సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేవు అనేది క్వశ్చన్ నాకు వచ్చినప్పుడు, ఇక్కడ ఫార్ములేషన్ ఏదైతే చేస్తామో అది న్యూట్రలైజ్ చేసేటువంటి ఫార్ములేషన్. ఒక దోషము వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కౌంటరాక్ట్ చేస్తూ ఇంకొక కాంపౌండ్ కూడా యాడ్ చేసి ఉంటుంది. అందుకని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేటువంటిది ఆయుర్వేదం మందు. సో కానీ ఆయుర్వేదం పని చేస్తుంది కదా, న్యూటన్స్ లా ప్రకారం అయితే పని చేయాలి కదా. సో పని చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలి. మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు లేవు అని అంటే కాంపోజిషన్ ఈజ్ మేడ్ ఇన్ సచ్ ఎ వే వేర్ ఇట్ షోస్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్ ఆల్. కాబట్టి ఆయుర్వేదం మందులు తీసుకోవచ్చు. ఇన్స్టంటేనియస్ రిజల్ట్స్ కనబడేటువంటి ఆయుర్వేదం మందులు కూడా ఉన్నాయి, ఫాస్ట్ యాక్టింగ్ ఆయుర్వేదిక్ మందులు కూడా ఉన్నాయి. అందరికీ అపోహలు ఉంటాయి, మందులు వేసుకుంటే ఎప్పటికో చాలా కాలం పడుతుంది అని. కానీ ఆయుర్వేదంలో ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ ఉన్నాయి, మా ఓన్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. దీంట్లో మంచి 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ద్వారా తయారు చేసిన మందులు కాబట్టి డెఫినెట్గా సొల్యూషన్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పటికి ఇంతకుముందు చెప్పినట్టుగా 9 లక్షల మందికి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేయగలిగాము 25 సంవత్సరాలలో. ఓకే, సో డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ అనగానే బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, లేకపోతే నెక్ పెయిన్ అనొచ్చు. ఈ రెండు వచ్చినప్పుడు జనరల్లీ పెద్దవాళ్ళు ఏమంటారంటే నేల మీద పడుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ఒకటండి, అంటే సింపుల్గా ఏ హెల్దీ పర్సన్ కెన్ స్లీప్ ఆన్ ద ఫ్లోర్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. హెల్దీ పర్సన్ అంటే వాడికి బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, మోకాల నొప్పులు కానీ, మడమల నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ లేని వాళ్ళు నేల మీద పడుకుంటే చాలా మంచిది. ఎంత కాదన్నా ఒక 8 గంటలు పడుకుంటే ₹1 లాభం వస్తుంది అని నార్మల్గా పేషెంట్స్కి చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను. అదే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు పడుకున్నప్పుడు కూడా అదే లాభం కలుగుతుంది. కానీ లేచేటప్పుడు వాళ్ళు ఎప్పుడైతే లేస్తూ ఉంటారో మళ్ళీ చేతులు దేని మీదో దాని మీద పెట్టి లేవాల్సి వస్తుంది, లేదా మన మోకాలను పట్టుకొని మనం లేవాల్సి వస్తుంది. సో ఎక్స్ట్రా ప్రెషర్ అనేది నెక్ మీద, లోవర్ బ్యాక్ మీద, మీ మోకాళ్ళ మీద పడుతుంది. దాంతో ఏంటంటే సింపుల్గా క్యాలిక్యులేషన్స్ చెప్పినప్పుడు ₹1 లాభం వచ్చిన ఫ్లోర్ స్లీపింగ్ వల్ల ₹1 లాభం వస్తే లేచేటప్పుడు మీకు ₹2 నష్టం కలుగుతుంది. అంటే నష్టం వచ్చేది చేయడం ఎందుకు? అదే లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే ఇంకా మీ మోకాళ్ళు కానీ, మెడ కానీ, నడుము కానీ ఇంకా ఓవర్గా డ్యామేజ్ అయిపోయి ఇంకా మీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్ ఇంకా ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది కింద పడుకోకండి, నేల మీద కూర్చోకండి, నేల మీద పడుకోకండి. ఎంతవరకు వీలైతే అంతవరకు సౌకర్యవంతంగా కూర్చోండి, సౌకర్యవంతంగా పడుకోండి. ఫర్ ఆల్ బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ అండ్ నీ జాయింట్ పెయిన్ పేషెంట్స్కి నేను ఇది సలహా ఇస్తాను. మరి ఎక్సర్సైజ్, హెవీ ఎక్సర్సైజ్ లేకపోతే హెవీ లిఫ్టింగ్స్, మెట్లు ఎక్కడం దిగడం ఇలాంటివి చేయొచ్చు అంటారా? ఏదైనా కానీ దెర్ ఈజ్ అ డాక్టర్ ఇన్సైడ్ ఎవ్రీ హ్యూమన్ అండి. ప్రతి ఒక్కరికి లోపల ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ చెప్పినట్లు మనం వినుకోవాలి. మనం నిజంగా పట్టించుకుంటామా? మనం లోపల చెప్పేది మనం వింటామా అంటే వినము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా ఏజ్ గ్రూప్ మారిపోయింది. వెనుకటి కాలంలో 60 పైన ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా కనబడేవాళ్ళు. ఇప్పుడు 25 to 28, 35, 38 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు. ఎందుకు అనంటే వీళ్ళు ఎక్కువగా జిమ్మింగ్ చేయడము, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం, ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడం, అన్వాంటెడ్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయడం, వీళ్ళకి కూడా బ్యాక్ పెయిన్లు, నెక్ పెయిన్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మనం ఒక జాయింట్ని సపోజ్ ఒక జాయింట్ ఇంత వరకే పనిచేయాలి జీవితకాలంలో అనుకున్న దాన్ని 2 రెట్లు 3 రెట్లు పనిచేయిస్తే మరి ఆ జాయింట్ అరిగిపోతుంది కదండి. ఆర్థరైటిస్ ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. సో అలా ఎర్లీగా వచ్చేస్తున్నాయి ఆర్థరైటిస్లు కానీ, ఎర్లీగా
ముసలితనం వచ్చేస్తుంది, ఎర్లీగా అరుగుదల వచ్చేస్తుంది, ఎర్లీగా డీజనరేషన్ వచ్చేస్తుంది. స్పైన్లో తీసుకుంటే స్పైనల్ డీజనరేషన్ చాలా తొందరగా వస్తుంది. ఒక పాయింట్ చెప్తాను, యువర్ స్పైన్ స్టార్ట్స్ ఏజింగ్ బై ద ఏజ్ ఆఫ్ 21 అంటారు. అంటే 21 ఏళ్ల తర్వాత మీ స్పైన్ ఏజింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పటి నుంచి మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తారు, అప్పటి నుంచి మీరు ఏం తింటారు, అప్పటి నుంచి మీరు ఎలా ఉంటారు, అప్పటి నుంచి మీరు స్ట్రెస్ ఎలా తీసుకుంటారు అనే దాన్ని బట్టే మీ నెక్స్ట్ లైఫ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. 21 ఇయర్స్ అంటే టూ ఎర్లీ కదండి, అప్పటికి మనం ఇంకా సెటిల్ కూడా కాము, ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉంటాం. ఆ ఏజ్ గ్రూప్లో మీరు సరిగ్గా ఉంటేనే మీరు ముసలితనం దాకా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలరు. కాబట్టి ఈ స్పైనల్ ట్రీట్మెంట్స్ కానీ స్పైన్ని కేర్ చేయడం ఎప్పుడు చేయాలి, 40 ఏళ్ల తర్వాతనో 50 ఏళ్ల తర్వాతనో చేయాల్సింది కాదు, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. మీరు స్పైన్ కేర్ కరెక్ట్గా చేస్తే రేపు వచ్చేటువంటి స్పైనల్ ప్రాబ్లమ్స్ 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నిటి ప్రాబ్లమ్స్కి మళ్ళీ లాస్ట్ అవుట్లెట్ ఏంటి, సర్జరీకే దారితీస్తాయి. సర్జరీ వైపు వెళ్లకుండా న్యాచురల్గా మనం హీల్ చేసుకోవాలి అని అంటే మనకు మనం మారాలి. ఎవరు మారాలి, ఎవరికి వాళ్ళే మారాలి. ఎప్పటి నుంచి మారాలి, ఈ రోజు నుంచే మారాలి. ఏం చేయాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, డైట్స్, లైఫ్ స్టైల్స్ ఇవన్నీ మార్చుకోవాలి. సో డాక్టర్ గారు, ఇప్పుడు హెవీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు లేకపోతే హెవీ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే సర్జరీ మస్ట్ అని చెప్పినప్పుడు దే కమ్ బ్యాక్ టు హోమ్ అండ్ ఇంకా అంతే లైఫ్ అంతా క్రానిక్ డిసీజ్ లానే ఫీల్ అవుతామని అనుకుంటుంటారు. కానీ వాళ్ళకి ఆయుర్వేదం పద్ధతిలో ఒక మెడికేషన్ ఉంది, ఒక సొల్యూషన్ ఉందన్న విషయం తెలియకపోవచ్చు. సో వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, అంటే దెర్ ఈస్ నో రిస్క్ ఫ్రీ సర్జరీ అండి, ఫస్ట్ పాయింట్. అండ్ నేను చెప్పే పాయింట్ కాదు, WHO ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారు. అంటే 100 మందిలో 95 మందికి సర్జరీలు అవసరం లేదు. నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఆయుర్వేదం లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగైపోతారు అని అర్థం. దాంట్లో 5గురికి మాత్రమే సర్జరీ అవసరం. ఈ సర్జరీ కూడా ఎవరికి అవసరం అనేది దిశానిర్దేశం చేయబడింది. రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ కనబడ్డ వాళ్ళకి మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. ఎవరికి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి అంటే తెలియకుండా యూరిన్ జారిపోవడము లేదా ఆగిపోవడము, తెలియకుండా మోషన్ జారిపోవడము లేదా ఆగిపోవడము, లేదా క్యాన్సర్ లాంటి కండిషన్ నుండి బ్యాక్ పెయిన్ ఉండడము, లేదా HIV AIDS లాంటి కండిషన్ నుండి బ్యాక్ పెయిన్ ఉండడము, లేదా మీకు సివియర్ ఫీవరు, చిల్స్ ఇవన్నీ ఉండి బ్యాక్ పెయిన్ ఉండడం, అంటే లోపల ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ ఉండి బ్యాక్ పెయిన్ ఉండడం, అలాంటి వాళ్ళకి మాత్రమే సర్జరీ చెప్పబడుతుంది. లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళకి వెంటనే సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో రాసున్నాయి. ఇంకొక పాయింట్ చెప్తాను, 1 సంవత్సర పర్యంతము మీరు నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ తీసుకున్నాక అప్పుడు కూడా తగ్గకపోతే, అప్పుడు మీకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడితే అప్పుడు మాత్రమే మీరు సర్జరీకి వెళ్ళాలి అని చెప్తారు. ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, 95 మందికి సర్జరీలు చేస్తున్నారు, 5గురిని మాత్రమే వదిలివేయబడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 95% ఆఫ్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ఆయుర్వేదంతో మీకు బ్యాక్ పెయిన్కి ట్రీట్మెంట్ డెఫినెట్గా సొల్యూషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వర్ధన ఆయుర్వేదంలో మేము ఇప్పటికీ 9 లక్షల మందికి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. ఒకవేళ మీకు సర్జరీ చెప్పబడితే సెకండ్ ఒపీనియన్ కోసం మా దగ్గరికి రండి. ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా తేల్చి చెప్పేస్తాము. ఒకవేళ సర్జరీ అవసరం లేదంటే ఏం ట్రీట్మెంట్స్ చేయాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఎంత తగ్గించుకోవచ్చు, ఎంత తగ్గుతుంది, మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా కూడా ఫస్ట్ కన్సల్టేషన్లోనే మాట్లాడతాం. దాని తర్వాత డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, మోస్ట్ కామన్లీ ఫేస్డ్ ప్రాబ్లం ఏమైనా ఉందంటే ఇంకోటి L4, L5 అని చెప్పచ్చు. అసలు ఏంటి ఈ L4, L5 ప్రాబ్లం? ఒకటండి, అంటే మనము యాన్సెస్ట్రల్ హిస్టరీ తీసుకుంటే 4 కాళ్ళ జంతువు నుంచి 2 కాళ్ళ హ్యూమన్ బీయింగ్కి ఏర్పడ్డప్పుడు స్పైన్ అప్రైట్ అయింది, మన హెడ్ వెయిట్ స్పైన్ మీద పడుతుంది. ఎట్ ద సేమ్ టైం అప్పుడు 2 వీక్ పాయింట్స్ ఏర్పడ్డాయి మన స్పైన్లో, ఒకటి మెడలో, ఒకటి నడుములో. అలాంటి వీక్ పాయింట్స్ని మనం కేటగరైజ్ చేస్తే, అంటే కరెక్ట్గా పిన్ పాయింట్ చేస్తే C5, C6 దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది, L4, L5 దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ L4, L5లో, C5, C6లో వీక్ పాయింట్ ఉంటుంది. అలా ఉన్న వీక్ పాయింట్ని మనం సైకిల్ నేర్చుకునేటప్పుడో, సైకిల్ మించి కింద పడో, లేకుంటే గోడ మించి దూకినప్పుడో, లేకపోతే చెట్టు మించి దూకినప్పుడో, కింద పడ్డప్పుడో, మనం వర్క్ చేసేటప్పుడో అక్కడే ఎక్స్ట్రా ప్రెషర్ పడడం వల్ల వీ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ L4, L5 కంప్రెషన్. ఏమవుతుంది L4, L5 కంప్రెషన్ ఏర్పడ్డప్పుడు అని అంటే అక్కడి నుంచి ఒక నరం వస్తుంది.
మన బొటనవేలు మందమంతా ఉంటుంది, 3 నరాలు కలిసి ఒకటే నరం ఫామ్ అవుతుంది. తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వస్తుంది. అదే నరము గజ్జల ప్రాంతంలో నుంచి వెళ్ళి ప్యుడెండల్ నరువుగా మారి అంగానికి, అండకోశానికి ఇస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ నరువు కంప్రెస్ అయినప్పుడు తీవ్రమైనటువంటి నడుము నొప్పి వస్తుంది, పిక్కలలో నొప్పి వస్తుంది, కాలంతా పాకే సయాటికాకి దారితీస్తుంది. ఎట్ ద సేమ్ టైం గజ్జల ప్రాంతంలో నుంచి వచ్చి అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు మేల్స్కి ఇస్తాయి. ఫీమేల్స్లో వచ్చినప్పుడు హార్మోనల్ సమస్యలు అంటే మెన్స్ట్రువల్ సైకిల్ సమస్యలు వస్తాయి. రిపీటెడ్ అబార్షన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా వాళ్ళకి డిస్పరోనియా అనే కండిషన్ కూడా కలుగుతుంది. అంటే పెయిన్ఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది కూడా ఒక లక్షణంగా కనబడుతుంది. కాబట్టి L4, L5లో ఉన్నటువంటి వీక్ పాయింట్ని కనుక మనం నార్మల్ చేయగలిగితే, అక్కడ ఏర్పడ్డటువంటి ప్యాథాలజీని మనం నార్మలైజ్ చేయగలిగితే ఆటోమేటికలీ నార్మల్ అవుతుందండి. ఓకే, సో డాక్టర్ గారు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని, ఎలాంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండొచ్చంటారు? డైట్ గురించి మాట్లాడితే చాలా పెద్ద టాపిక్ అవుతుందండి. కాకపోతే ఆయుర్వేదంలో చెప్పిన సింపుల్ పాయింట్స్ ఏంటంటే వాతకర ఆహారాలని అన్నిటినీ వదిలివేయాలి. అంటే వాతాన్ని పెంచేటువంటి ఆహారాలని అన్నిటినీ వదిలేయాలి, కఫాన్ని పెంచేటువంటి ఆహారాలను వదిలేయాలి. అంటే లేదా తక్కువ చేసుకోవాలి. సింపుల్గా చెప్తాను, పెరుగుని మానేయాలి. అందరు ఏమంటారంటే నేను రోజు రాత్రిపూట కూడా పెరిగే తింటానండి. నక్తం నా దది బుంజీత అని ఒక చిన్న కొటేషన్ ఉంటుందండి శాస్త్రంలో. అంటే రాత్రిపూట ఎంత హెల్దీగా ఉన్న మనిషి అయినా కానీ రాత్రిపూట పెరుగు తినకూడదు అని. ఇప్పుడు నిజంగా చెప్పండి వ్యూవర్స్, ఎంతమంది పెరుగు తినకుండా ఉండగలరు, ఎంతమంది తినకుండా ఉంటున్నారు? సో మనం చేసే ప్రతి విషయం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బేసిక్ పాయింట్ దగ్గరనే మనకు ప్రాబ్లం వస్తుంది. శనగపిండి ఉంది, ఆలుగడ్డ, వంకాయ, గోంగూరలు ఉన్నాయి, లేదు చైనీస్ ఫుడ్ ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే వాతాన్ని పెంచుతాయి, పిత్తాన్ని పెంచుతాయి, కఫాన్ని అడ్డగింపబడతాయి. సో ఆటోమేటికల్లీ మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో నెయ్యి తినడం మానివేసేశారు. నెయ్యి తినడం కరెక్ట్గా చేస్తే మన బ్రెయిన్ కానీ మన నర్వస్ సిస్టమ్ కానీ ఇట్ ఈజ్ ఎంటైర్లీ మేడ్ ఆఫ్ ఫ్యాట్. సో ఆ నెయ్యి అనేది మనము పూర్వకాలం నుంచి తింటున్నాం కాబట్టి ఆ ఎనర్జీ కానీ నర్వస్ కండక్షన్ మెకానిజం కానీ బాగా ఉండేది. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా అంతా డ్రై ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవే తీసుకుంటున్నారు. దాంట్లో ఎక్కడ కూడా ఫ్యాట్ అనేది ఉండకుండా జీరో ఫ్యాట్కి కూడా వెళ్తూ ఉన్నారు. సో ఆ ఫ్యాటీ ఫుడ్స్ సరిగ్గా తీసుకుంటే ఆటోమేటికలీ బాగుంటుంది. కాకపోతే హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. అక్కడ ట్రాన్స్ ఫ్యాట్లో మళ్ళీ ప్రాసెస్డ్ ఫ్యాట్స్ తీసుకుంటే మళ్ళీ గుండెకి, మిగతా ఆర్గాన్స్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరు ఏ డైట్ తీసుకోవాలి అనేది టైలర్ మేడ్ లాగా కాకుండా పర్సనలైజ్డ్గా ఉంటుందండి. ప్రతి పేషెంట్కి వాళ్ళ వ్యాధిని బట్టి, వాళ్ళ తీవ్రతను బట్టి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ డైట్ పాటించాలి, ఏ లైఫ్ స్టైల్ పాటించాలి, ఏ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఉంటాయి అనేది ప్రతి ఒక్క పేషెంట్కి డిఫరెంట్గా ఉంటుంది. మా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్స్కి కూడా అది డీటెయిల్డ్గా చెప్తూ ఉంటాం. ఓకే, సో డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.